సార్ నమస్తే. నమస్తే. మనం చూస్తున్నాం దాదాపు ఆల్మోస్ట్ 1 మంత్ అయినట్టుంది. హైడ్రా హడల్ అనేది మామూలుగా లేదు, అందరినీ కూడా భయపెడుతోంది హైదరాబాద్ లో. నిన్నటికి నిన్న సున్నం చెరువు, అయ్యప్ప సొసైటీ చుట్టుపక్కల ఉన్న కొన్ని కట్టడాలను కూడా కూల్చేశారు. అండ్ లాట్ ఆఫ్ లేక్స్ లైక్ గండిపేట లేదంటే హిమాయత్ సాగర్ ఇటు సైడ్ ఉన్నవి కూడా మేము ఖచ్చితంగా కూలగొడతామని చెప్తూ ఉన్నారు, నోటీసులు ఇస్తున్నారు. జయబేరి కూడా అందులో ఒక పెద్ద పేరు మోసిన సంస్థ జయబేరి కూడా నోటీసులు ఇవ్వడం అనేది. సో ఇవి తెలుసుకొని కట్టాలి అని ఆఫీసర్లు అంటున్నారు. అవగాహన ఉంటే మేము తీసుకునే వాళ్ళం కాదు కదా అని కామన్ పీపుల్ నుంచి వస్తున్న ఒక ఆన్సర్. అసలు ఈ FTL ఏంటి, ఈ బఫర్ జోన్ ఏంటి, అసలు కన్స్ట్రక్షన్స్ అక్కడ చేయకూడదు కానీ చేసేసారు, బట్ అవి కూలుస్తూ ఉన్నారు. ఆల్టర్నేటివ్ ఏంటి అంటే దానికి ఆన్సర్ లేని పరిస్థితి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. అసలు ఈ అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్ కి సంబంధించి మీ ద్వారా ప్రజలకి చూపించే ప్రయత్నం. చాలా మంచి టాపిక్ అనుకున్నారు శ్రావణి గారు. దీనికి ఆన్సర్ కావాలంటే మీరు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నాకు క్యాబినెట్ లో పొజిషన్ ఇప్పించండి, కనుక్కొని చెప్తాను. ఓకే, జోక్స్ అపార్ట్, ఇది చాలా ఇనిషియేటివ్, అంటే గుడ్ ఇనిషియేటివ్ టేకెన్ బై ఎనీ స్టేట్ లీడర్. ఇంతవరకు ఏ లీడరు ధైర్యం చేయలేదు, లేకపోతే తీసుకోలేదు, ఐడియా రాలేదు, తెలియదు. ఎందుకంటే మీకు దానికి వెబ్సైట్కి వెళ్లే ముందు బ్రీఫ్ హిస్టరీ చెప్తాను అసలు ఏంటి అని మీరు అడిగిందని. అసలు మనకి ఒక 30, 40, 50 years బ్యాక్ 1700+ చెరువులు ఉండేవి. ఈ రోజు రికార్డులో 750 చెరువులు ఉన్నాయి. అంటే ఈ 1000 చెరువులు దాదాపు ఏమైనట్టు? అన్ని అక్రమంగా రాత్రి మట్టిలో 100 లారీలు మట్టి తెచ్చి నంపేసి కట్టేశారు. సో ఇందులో భాగస్తులు ఎవరంటే తప్పు ఒకరిది కాదని, శిక్ష పడేది మాత్రం మొన్న కూడా టైటిల్ చూసాను, శిక్ష ఎవరికి తప్పు ఎవరిదని. సో ఇక్కడ తప్పు ఎవరిదన్నా శిక్ష మాత్రం కామన్ మ్యాన్ పడుతుంది, విచ్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఈ 1000 చెరువులు, లేక్స్ అవ్వచ్చు, పార్క్స్ అవ్వచ్చు, రోడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా అక్రమంగా కట్టారు. మోస్ట్ ఆఫ్ దెమ్ డెవలపర్స్. ఇప్పుడు డెవలపర్ ఒక పబ్లిక్ ఏమంటారంటే నేను HMD పర్మిషన్ ఉంది, రేరా పర్మిషన్ ఉంది, ఇంక నేనేం చూసుకోవాలి, బ్యాంక్ లోన్ ఇచ్చింది, ముగ్గురు ఇచ్చారు, ముగ్గురు ఇచ్చిన తర్వాత మా తప్పే ఉంది, మాకు ఎట్లా. అయితే దీని హిస్టరీ ఏంటంటే 2012 వరకు ఈ సబ్జెక్ట్ ఎప్పుడు గట్ట ఉంది, చెరువులది ఇప్పుడు కాదు, ప్రతి ఊరికి ఒక చెరువు ఉండాలని కాన్సెప్ట్ ఏదో ఉంది చిన్న విలేజ్ కి. సో ఇది 2012లో ముందు, 2012 కంటే ముందు 2012 ముందు దానికి ఎక్కడ కూడా నోటిఫికేషన్స్ లేవు. 2012లో నోటిఫికేషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఈ జోన్ FTL, ఈ జోన్ బఫర్, ఇది 111 జీవో, ఇది కన్జర్వేషన్, బయో కన్జర్వేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు నాగార్జున గారు మనం చూసుకుంటే లాస్ట్ టైం మాట్లాడు ఎన్ కన్వెన్షన్ అండ్ 2014లో కట్టారు. దాని దాదాపు 3500 కోట్ల ఇన్కమ్ వచ్చింది లాస్ట్ టైం క్యాలిక్యులేట్ చేశారు రఫ్ గా, 10,000 మంది కెపాసిటీ అని. అది ఎందుకు ఆయన ఏమంటే పట్టాభూమి ఉంది అంటారు, పట్టాభూమి ఉంటే ఎవరు అంటారు. ఇప్పుడు రంగనాథ్ గారు ఏమంటారు, కమిషనర్ గారు, అది మాకు సంబంధం లేదు, పర్మిషన్ ఉంటే మాకు సంబంధం లేదు, జోన్లు ఉంటే పర్మిషన్ ఇచ్చారు, అది వాళ్ళు చూసుకోవాలండి. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చినట్టు రిటైర్ అయిపోయాడు. సో ఎవరిని అడుగుతారు? ఓవరాల్ ఇప్పుడు ఏమవుతుందంటే ఏదేమైనా చేతులు గాలికి ఆకులు పట్టుకున్నట్టు అయిపోయింది. బయ్యర్ 1 కోటి, 2 కోట్లు, 3 కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు, అయ్యా కొట్టేశారు. సో దీని మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి, ఎలా కనుక్కోవాలి. ఇప్పుడు కొత్తగా మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు, 2 కోట్లు 3 కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు, చేసేసి నేను కొనే ప్రాపర్టీకి అప్లై అవుతుందా లేదా. ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వస్తుంది అంటే, ఒక నిజాంపేట అవ్వచ్చు, ప్రగతి నగర్ అవ్వచ్చు, మణికొండ అవ్వచ్చు, మన గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న అనేక మున్సిపాలిటీల్లో కొన్ని వందల కొద్ది టవర్లు వెలుస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా పొజిషన్ పీరియడ్ ఎప్పుడు, హ్యాండ్ ఓవర్ పీరియడ్ అంటే 2026, 27, 28 కి మేము మీకు అందిస్తాము, మీరు అడ్వాన్స్లు, కానీ లాట్ ఆఫ్ అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయాయి. వాటికి అనేక ఆఫర్లు పెట్టి మరి వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్న పరిస్థితి. డబ్బులు కట్టిన తర్వాత అనేక మందికి డౌట్, మేము 32వ ఫ్లోర్ లో కావాలనుకొని కట్టుకున్నాము, కానీ అది నిజంగానే మా చేతికి వస్తుందా, ఈ హైడ్రా అనేది వచ్చి అక్కడ ఆ టవర్ లో నామ్స్ ప్రకారం ఈ చిన్నది విరుద్ధంగా వెళ్ళినా అది కూల్ చేసే పరిస్థితి ఉంది, కానీ చాలా మంది రిటర్న్ తీసుకుంటున్నారు అని చెప్పి అనేక వార్తలు మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి ఒక భయం వాళ్ళలో కనిపిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఈ క్లారిటీస్, అంటే వాళ్ళు మినిమం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి అఫీషియల్ గా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ లేదంటే హైడ్రా, ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది మీలాంటి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంత వాళ్ళు డెఫినెట్ అండి. హైడ్రా అంటే ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు, హైదరాబాద్ లాగా హైడ్రా అంటారు ఏంటండి. హైదరాబాద్ డిసాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్, అది హైడ్రా ఫుల్ ఫామ్. అంటే మన గవర్నమెంట్ తాలూకా ప్రాపర్టీస్ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ఆక్యుపై చేస్తారు, ఇట్ మేబీ బిల్డర్స్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, బిజినెస్ మెన్ అవ్వచ్చు, సెలబ్రిటీస్ అవ్వచ్చు, వీళ్ళు ఆక్యుపై చేసి మళ్ళీ తిరిగి తీసుకుంటున్నారు.
మహేష్ బాబు గారు సినిమా ఉంది, ఈ ఊరికి ఎంత తీసుకున్నా తిరిగి ఇచ్చాను అనే డైలాగ్ ఉంది. అట్లా మీరు తీసుకున్న మళ్ళీ వెనక్కి ఇచ్చేసేయండి అని చెప్తున్నారు. హైడ్రా కూడా మహేష్ బాబు లేదు, జస్ట్ జనాలకి అర్థం కాట్టుగా డైలాగ్ చెప్తాను. ఎందుకంటే మీరు అక్రమంగా ఆక్రమించారు, దాన్ని అడ్డంగా కట్టేశారు గోల్డ్. వరదలు ఎందుకు ఫ్లో అవుతుంటే ఫ్లో ఆపేశారు. సో కమింగ్ టు వెబ్సైట్ ఎలా కనుక్కోలేదు, నార్మల్ సామాన్య ప్రజలు ఉన్నారు, ₹1 కోటి పెడుతున్నాడు ఫ్లాట్ కొనుక్కుంటారు. ఇక్కడ మీకు హెచ్ఎండిఏ హైదరాబాద్ హెచ్ఎండిఏ వెబ్సైట్ ఉందండి, lakes.hmda.gov.in. ఒకసారి చెప్దాం సార్. ఇక్కడ lakes.hmda.gov.in అనే వెబ్సైట్ కి మనం అఫీషియల్ గా వెళ్ళొచ్చు. ఇది హెచ్ఎండిఏ అఫీషియల్ పోర్టల్ పేజ్. ఒకసారి మనం చూద్దాం. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డికి సంబంధించి అనేక లేక్స్ ఎంక్రోజ్ అయ్యాయి. అనేక చెరువుల చుట్టూ నాలాలు లేదంటే చెరువులను కబ్జా చేసి అనేక మంది అక్కడ కన్స్ట్రక్షన్ చేసేసారు, వాటిని కూలుస్తున్నామని చెప్తూ ఉన్నారు. అయితే ఆ లేక్స్, చెరువులు, నాలాలకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో మనకి ఏం పొందుపరిచారు అధికారులు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అక్కడ మనకు కనిపిస్తుంది, ఎలాంటి డేటా అక్కడ మనకి అవైలబుల్ ఉంది, మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా లేదంటే కమర్షియల్ కాంప్లెక్స్ కొనుక్కోవాలన్నా అది సేఫేనా, ఫ్యూచర్ లో సివిల్ ఇష్యూస్ లేదంటే ఇలాంటి గవర్నమెంట్ కి సంబంధించిన లిటిగేషన్ ఏమీ లేకుండా క్లీన్ ప్రాపర్టీయా కాదా, ఇలాంటి మినిమం రిక్వైర్మెంట్స్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుంది. అక్కడ వెంటిలేషన్ ఉందా, కరెంట్ ఉందా, వాటర్ వస్తుందా, మంజీరా పైప్ లైన్ ఉందా, గ్రీనరీ, ఇవి కాదు చూడాల్సింది. కొనుక్కున్న ల్యాండ్ ఎంత సేఫ్. 100 గజాల భూమిని కొనుక్కుంటున్నప్పుడు ఆ 100 గజాల చుట్టూ ఇంతకు ముందు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం వెంటిలేషన్, గ్రీనరీ, పార్కు, రోడ్స్, ట్రాన్స్పోర్ట్, ఇవిగా చూడాల్సింది. 50 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం అక్కడ ఏముంది అనేది ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ముందుగా మనము తెలుసుకొని చూసుకొని దాని తర్వాతనే ఆ ప్రాపర్టీ ఓనర్ దగ్గరకు వెళ్ళి మనం కొనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం సార్ నేను ఇప్పుడు ఈ లేక్స్ కి సంబంధించి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి సంబంధించిన లేక్స్ విషయం పైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో రంగారెడ్డి పార్ట్ ఆఫ్ జిహెచ్ఎంసి, ఇట్స్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో ఇక్కడ మనం లైక్ ఏదైనా ఒక విలేజ్ కానీ మండల్ కానీ ఇక్కడ మనం మీరు అది ఓపెన్ చేయగానే రంగారెడ్డి ప్రకారం విలేజ్ నేమ్ వస్తుంది, లేక్ నేమ్ వస్తుంది, ఐడి ఉంటుందండి, లేక్ ఐడి ఉంటుంది. సో దాంట్లో మనకి కడస్ట్రల్ మ్యాప్ ఉంటుంది, అందులో మనకి క్లారిటీ. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్తూరు తీసుకుందాం, రంగారెడ్డిలో కొత్తూరు మండల్, ఆ కొత్తూరు విలేజ్ కూడా కొత్తూరు వస్తుంది. దాంట్లో ఏమేమి లేక్స్ ఉన్నాయని ఇక్కడ వరుసగా ఇచ్చారు. కొత్తూరు, పెద్ద చెరువు, బోడుకుంట, గోధుమకుంట, ఏదో ఒకటి తీసుకుందాం ఎగ్జాంపుల్. గోధుమకుంట, రంగారెడ్డిలో గోధుమకుంట, ఈ కొత్తూరు మండల్ అండ్ విలేజ్. మనం జిహెచ్ఎంసి పోర్టల్స్ కి, హెచ్ఎండిఏ పోర్టల్స్ కి వెళ్ళినప్పుడు ప్రతి లేక్, ప్రతి చెరువుకి కూడా అఫీషియల్ గా గవర్నమెంట్ దానికి ఒక పర్టికులర్ ఐడిని కూడా ఇవ్వడం జరిగింది. లేక్ ఐడి అంటారు, లేక్ ఐడిని కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు డిక్లేర్ చేశారో కూడా ఉందండి. సో ఈ 14వ తారీఖు 10వ నెల 2016లో ఈ లేక్ కి ఒక ఐడి 266 అనే ఐడిని కూడా క్రియేట్ చేశారు. ఇది గోధుమకుంట అలాగే కొత్తూరు విలేజ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్స్ లో ఉంది. సో ఇక్కడ మనం ఎఫ్టిఎల్ అండ్ కెడస్ట్రియల్ కి సంబంధించి చూస్తున్నాం. సరే ఈ రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఎఫ్టిఎల్ అండ్ కెడస్ట్రియల్ మ్యాప్ చూపిస్తాం. ఓకే, ఇది మ్యాప్ అండి. మనం ఇప్పుడు ఇవన్నీ కూడా సర్వే నెంబర్స్ అన్ని ఉంటాయి. ఇక్కడ మీకు 2 లైన్స్ కనిపిస్తున్నాయి. బ్లూ కలర్ బార్డర్ ఒకటి ఉంది, బ్లూ కలర్, అట్లానే కొద్ది పింకిష్ రెడ్ ఉంది. ఈ బ్లూ కలర్ ఏంటంటే ఎఫ్టిఎల్ అండి, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే ఎప్పుడైతే ఒక చెరువు ఉంది అనుకోండి, చెరువుకి నిండిపోయాక కొద్ది బయటకు వచ్చేస్తుంది, కొంతవరకు వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఒక పర్టికులర్ దూరం వరకు వెళ్తుంది. మా వర్షాల్లో నిండిపోతుంది, ఎండాకాలంలో ఎండిపోతుంది. సో ఆ మార్క్ అనేది కనిపిస్తుంది. ఆ మార్క్ ఎంతవరకు ఉందో దాన్ని ఎఫ్టిఎల్ అంటారు. ఫుల్ ట్యాంక్ ఫుల్ అయిపోయింది, ఇంతవరకు వచ్చిందని, అది ఈ జోన్ మాట, బ్లూ కలర్ ఎఫ్టిఎల్ జోన్ అంటారు. దాని తర్వాత ఈ పింక్ ఏదైతే ఉందో బఫర్ జోన్. ఈ పింక్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. బ్లూ లైన్ పక్కనే దాదాపు అంటే మనకి గ్రాఫ్ చూస్తున్నాం కాబట్టి చాలా దగ్గరగా ఉందని అనిపిస్తోంది. యాక్చువల్ పొజిషన్ కి వెళ్తే దాదాపు కొన్ని 100 మీటర్ల వరకు డిస్టెన్స్ కనిపిస్తూ ఉంటుంది. మన అందరికీ తెలుసు, ఏదైనా నదికి వెళ్ళినప్పుడు ఆ పరివాహక ప్రాంతం అంతా కూడా వాటర్ పోయిన తర్వాత ఇసుకతో కనిపిస్తూ ఉంటుంది. ఇసుక పూర్తిగా నీళ్లు లేనప్పుడు అదంతా ఇసుక తేలి ఉంటుంది. అలాంటిది ఇక్కడ మనకి బఫర్ జోన్ గా దాన్ని పేర్కొనొచ్చు. ఈ బ్లూ లైన్ అంతా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే వాటర్ వచ్చినప్పుడు ఫుల్ ఆఫ్ వాటర్, అంటే ఇప్పుడు వర్షాకాలం వర్షాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, చెరువు అంతా ఫుల్ అయిపోయిన తర్వాత మనకి ఈ బ్లూ లైన్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్టిఎల్ గా పిలుస్తారు అని చెప్పి సార్ చెప్తున్నారు. బఫర్ జోన్ అంటే ఏంటంటే చెరువులు అంటే లెంగ్త్ బట్టి విడ్త్ బట్టి ఉంటుంది. సపోజ్ 10 ఎకరాల కంట ఆ చెరువు తక్కువ ఉంటే 9 మీటర్ల దూరం బఫర్ జోన్ ఉంటుంది.
ఓకే మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. 10 ఎకరాలు చెరువు సైజ్ మాట్లాడుతున్నాం. 10 ఎకరాల లోపు ఉంటే దాని మొత్తం స్ప్రెడ్ 9 మీటర్లు బఫర్ జోన్ ఉంటుంది, 9 మీటర్స్. అదే 25 ఎకరాలు పైన ఉంటే దాన్ని 30 మీటర్స్. దానికి ఆ డిస్టెన్స్ లో ఎటువంటి కట్టడాలు కన్స్ట్రక్షన్ ఖాళీ ఫార్మింగ్ కానీ మొక్కలు వేసుకోవడం తప్ప గ్రీనరీ యూ కెనాట్ కన్స్ట్రక్ట్. ఈవెన్ ఏం చేయకూడదు. అంటే నీళ్లు కాలుష్యం ఎందుకు పెట్టారు బార్డర్ అంటే నీళ్లు వెళ్ళిపోయి సపోజ్ మీరు అపార్ట్మెంట్ కట్టారు హై రేజ్, ఫస్ట్ సాయిల్ కండిషన్ వీక్ ఉంటుంది, అక్కడ సాయిల్ తడిసిపోయి ఉంటుంది కదా. రెండోది ఆ అపార్ట్మెంట్ లో క్రియేట్ అవుతున్న డ్రైనేజ్ కానీ గార్బేజ్ కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? తాగే నీళ్ళే కదా. ఇప్పుడు హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ అని గంటిపడి ఇవన్నీ ఏమంటున్నాం తాగడానికి వాడే నీళ్లు, మరి కలుషితం అయిపోతే. అందుకని బఫర్ జోన్ లో కట్టకూడదు అనేది గవర్నమెంట్ నియమించారు. సో ఆ బిల్డర్ కానీ ఎవరైనా తీసుకున్నాడు, ఎస్పెషల్లీ బయ్యర్ కావాలంటే ఇప్పుడు ఎవరిని అడగక్కర్లేదు. ఇక్కడ సర్వే నెంబర్ తో సహా ఏది అప్లికబుల్ ఏది నాట్ అప్లికబుల్, ఎక్కడ కట్టొచ్చు ఎక్కడ కట్టకూడదు అనేది క్లియర్ గా అన్ని ఇస్తున్నారు మీకు సర్వే నెంబర్స్. ఈ నెంబర్స్ అని మీరు చూసుకొని అయితే మీరు లేక్ ఐడి పెట్టుకుని చూసుకోవచ్చు, లేదా విలేజ్ మండల్ పెట్టి చూసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ విలేజ్ మండల్. సో ఇప్పుడు తిమ్మాపూర్ విలేజ్ కి సంబంధించి మనము అంటే మీన్ కొత్తూరు మండల్ కి వెళ్తే మనకి ఇది గ్రాఫ్ లో ఓపెన్ అయింది. ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి. అంటే 266 అనేది ఆ లేక్ కి గవర్నమెంట్ ఇచ్చిన ఐడి, బట్ ఇవన్నీ సర్వే నెంబర్స్. ఓకే. సో దీన్నే ఇంకో విధంగా కూడా చూసుకోవచ్చు. ఇది మనం హెచ్ఎండికి ధరణిలో చూసుకోవచ్చు. ధరణి ఓకే. హెచ్ఎండిఏ పోర్టల్లో చూసాము. దానికి సంబంధించిన సేమ్ డీటెయిల్స్ ధరణి అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్లో కూడా ఓపెన్ చేసి మనం అక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి డిస్ట్రిక్ట్ డివిజన్ అండ్ మండల్ విలేజ్ మనం ఏదైతే హెచ్ఎండిఏ పోర్టల్లో ప్రెస్ చేసామో అలాంటి సేమ్ డీటెయిల్స్ ధరణి పోర్టల్లో కూడా ఇచ్చి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా సర్వే నెంబర్స్ అన్ని ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి సార్. ఈ సర్వే నెంబర్స్ లో చూసుకుని అర్థం ఏంటంటే ప్రొహిబిటెడ్, యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ఎనీథింగ్. సో అక్కడ ఇక్కడ సేమ్ ఆ సర్వే నెంబర్ కొడితే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా 175, 173, 160 ఇవన్నీ కూడా ఇట్స్ అండర్ ఇండికేటింగ్ దట్ ఇట్ ఇస్ నాట్ టు బి కన్స్ట్రక్టెడ్. ఓన్లీ ఫార్మింగ్ అని ల్యాండ్ వదిలే వ్యవసాయం. అది ఎలా అర్థం అవుతుంది అంటారు? ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ చేసుకుంటే ఆ డీటెయిల్స్ ఉంటాయి. అంటే మనం ఆ పోర్టల్కి వెళ్ళాం కదా హెచ్ఎండిఏ, ఆ లేక్ ఈ నెంబర్ లేక్ ఐడి అని చూసాం మనం 266 అంతా అలాంటి ఐడీస్ ఇవన్నీ. సో మీరు బిల్డర్ పేపర్ ఇస్తారు కదా, సర్వే నెంబర్ ఉంటుంది, ఆ సర్వే నెంబర్ కొట్టుకుంటూ వచ్చేస్తాం. సో ఎవరైనా చూసుకోవచ్చు, దీనికి డబ్బులు ఏం ఛార్జ్ ఉండదు, ఫ్రీ. ఎవరికైనా సపోర్ట్ కావాలంటే మనం కాంటాక్ట్ చేయొచ్చు. ఒకవేళ తీసుకోలేకపోతే లాయర్ చేస్తారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ గా వెళ్ళి చేసి కంప్యూటర్స్ రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు హ్యాపీ ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. మీరు కొనే ముందు అసలు నెగోషియేషన్కి వెళ్లే ముందు ఇది ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ కరెక్ట్ డిసైడ్ చేసుకుని అప్పుడు వెళ్ళొచ్చు. దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా దే కెన్ కాల్ us back. సార్ ఇప్పుడు లైక్ ఒక 30 ఏళ్ల క్రితం పూర్తిగా మనకి ఏరియాసే మారిపోతూ ఉన్నాయి. లైక్ ఒక సిటీనే పూర్తిగా 5 ఏళ్లలో మార్చేసే ప్రభుత్వాలను మనం చూస్తూ ఉన్నాం. సో 30 ఏళ్ల క్రితం కొన్న ల్యాండ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అనుకోండి, అక్కడ గతంలో ఉన్నవి ఏమి ఆనవాళ్లు కనిపించవు. ఒక అద్భుతమైన టెక్నాలజీతో హై టవర్స్ కనిపిస్తూ ఉంటాయి. అక్కడ కూడా ఈ కూల్చివేతలకు సంబంధించి అంటే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉంటది అంటారు? ఇప్పుడు వాళ్ళు ఏం చెయ్యొచ్చు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటి అంటే ఇది చాలా $1 బిలియన్ క్వశ్చన్. ఎందుకంటే దానికి ఆన్సర్ నేను చెప్పలేను. బట్ అవి చూసుకుంటే హైదరాబాద్ బందలైన దగ్గర 10-15 రోజుల దాకా అయినట్టుంది బందలై. రాను కొద్ది వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ లో జనరల్ పబ్లిక్ లో ఏం చేస్తుంటే ఏదైనా కొత్త కాన్సెప్ట్ తెచ్చేట్టు మార్కెట్ టెస్ట్ పెడతాం. ఒక టాటా కంపెనీ ఉందనుకోండి, ఒక ప్రొడక్ట్ సర్వే చేయాలి. కొత్త నూనె ప్యాకెట్లు ఏం చేస్తారు, 1000 ప్యాకెట్ 1000 ఇండ్లకి ఇస్తారు. ఇచ్చేసి 1 వీక్ తర్వాత వచ్చి ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎలా ఉంది మా నూనె, బాగుందా లేదా, క్వాలిటీ ఉందా అని సమ్ ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ అంతా కన్సల్టేట్ చేసి ఒక డిసిషన్ తీసుకుంటారు. ఇక్కడ జనరల్ గవర్నమెంట్ ఏం చేస్తారు, పబ్లిక్ లో ఫీడ్బ్యాక్ తీసుకుని ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేయలేదో మనకు తెలియదు, వీఆర్ నాట్ ఆన్సరబుల్ ఫర్ దట్. బట్ తీసుకున్న వాళ్ళకి మీరు అన్నది 30-40 years బ్యాక్ ఈ ఫెసిలిటీస్ లేదు, సోషల్ మీడియా లేదు, వెబ్సైట్ లేదు, డిజిటల్ మార్కెటింగ్ లేదు. వాళ్ళకి ఏంటంటే కట్టిన వాళ్ళకి సమ్ ఎగ్జామ్షన్ ఇస్తారు. నిన్న మనం చూస్తే కూడా కెరోసిన్ వేసుకుని తగలబెట్టుకున్నారు ఇల్లు తీసి కూలగొడితే. సో నాకు అర్థం అంటే లేటెస్ట్ గా వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ కట్టేసి నివసిస్తున్నారు, టచ్ చేయకుండా ఐదర్ వాళ్ళకి నోటీస్ ఇవ్వడమా, లేకపోతే కొద్దిగా టైం ఇవ్వడమా, లేకపోతే ఎగ్జామ్ చేయడం అనేది ఇట్స్ కమిటీ డెసిషన్ అది. బట్ ఏదైనా అండర్ కన్స్ట్రక్షన్ ఉంటే మాత్రం ఒప్పుకొని అన్నారు. అంటే పీపుల్ ఆర్ నాట్ స్ట్రక్చర్ ఒకటే ఉంది, సూపర్ స్ట్రక్చర్ ఉంటే మొత్తం హై రైజ్ వేస్తారు అనుకోండి, 30 floors 20 floors ఎరగొడతారు. ఎందుకంటే వాళ్ళ మెయిన్ ఉద్దేశం అంటే ఇలా వదిలేస్తే చెరువు 20 సంవత్సరాల్లో చెరువులే ఉండవు, నీళ్ళే ఉండవు. మరి ఎలా బతుకుతారు మనం? 1 ఎకరం 30 floors వేస్తున్నారు. 30 floors వేస్తే ఎక్కడి నుండి వస్తాయి వాటర్?
సో అందుకని ఏం చేస్తున్నారంటే చెరువులు ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా మంచి స్టెప్. లేక్స్ కానీ పబ్లిక్ పార్క్స్ కూడా కొంతమంది ఆక్యుపేషన్, కొంతమంది ఇల్లు కాంపౌండ్ వాళ్ళు జరుపు కట్టేశారు. అప్పుడు ఏమవుతుంది, నీళ్లు ఫ్లో అవుతుంది కదా, నీళ్ళు పోయి రివర్స్ రోడ్ల మీదకే వస్తుంది, బయటకు వస్తుంది. పబ్లిక్ ఇల్లులన్నీ 100 ఇల్లు ముల్లిపోయి ఇప్పుడు విజయవాడ కానీ ఇక్కడ కానీ మనం చూసుకుంటే ఆ ప్రొటెక్షన్ లేదు కాబట్టి. అందుకని బిల్డర్స్ ఇప్పుడు శిక్ష ఎవరికి వేయాలని మీరు అందాక అడిగారు, తప్పు ఎవరిది శిక్ష ఎవరికి అని. తప్పింది ఒకరైతే చెప్పదు, ఇదైతే గ్రూప్ కొమ్మక్కులా ఉంది. ఎందుకంటే బట్ ఎటు తిరిగి నష్టపోతుంది మాత్రం సాధారణ ప్రజలు, కామన్ పీపుల్ కదా, వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఒక చిరకాల కోరిక ఇల్లు అనేది లైఫ్ టైం డ్రీమ్. పూరర్ ఈజ్ ఆల్వేస్ బికమింగ్ పూరర్, రిచర్ ఈజ్ ఆల్వేస్ బికమింగ్ రిచర్. మధ్యలో ఉన్న అటు వెళ్ళట్లేదు ఇటు వెళ్ళలేదు, ఎప్పుడైనా దెబ్బ తగిలేదు కామన్ మ్యాన్ కే తగులుతుంది. సో దానికి ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ స్టెప్ తీసుకుని ఉంది. అసలు దాన్ని ఇనిషియేటర్ ఎవరు? దానికి పబ్లిక్ ఏమంటున్నారంటే హెచ్ఎండిఏనో జిహెచ్ఎంసీనో పర్మిషన్ ఇచ్చారు, రైట్? ఇచ్చిన తర్వాత దానికి రేరా పర్మిషన్ ఇస్తున్నారు, ఇచ్చిన తర్వాత బ్యాంక్కి వెళ్తే లోన్ ఇస్తున్నారు. ముగ్గురు అన్ని గవర్నమెంట్ అధికారులే, ముగ్గురు చేశాక మేము ఎలా తెలుసుకుంటాం అన్నారు. సో దానికి గవర్నమెంట్ హ్యాస్ టు థింక్ అండ్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే కామన్ పబ్లిక్, స్టేట్ సీఎం ఎవరైతే పబ్లిక్ ఎన్నుకున్న లీడర్, స్టేట్ లీడర్, ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలను అన్యాయం చేశారనుకోండి ఇబ్బంది పడుతుంది. అంటే ఆయన చేసిన కరెక్టే, ఇంటెన్షన్ ఈజ్ రైట్, బట్ ఎంత డిగ్రీలో చేయాలి, ఏ లెవెల్లో చేయాలి, ఎవరిది కూలగొట్టాలి, ఎవరిది కూలగొట్టకూడదు అనేది ఇంపార్టెంట్. అది చూసి ఇప్పుడు ఐ థింక్ స్లోలీ రియలైజేషన్ స్టెప్ అయితే ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ దే ఆర్ అప్రిషియేటింగ్. దట్స్ ఇనిషియేషన్ ఇస్ వెరీ గుడ్, బట్ కీప్ ది కామన్ మ్యాన్ ఇన్ ద వ్యూ. బికాస్ రేపు మళ్ళీ ఎలక్షన్ గెలవాలి కదా మనం. గెలవాలంటే మరి ఇలాంటి ఆంధ్రాలో ఏమైందో మనం చూసాం, సంక్షేమ పథకాలు ఒకటే పని చేయలేదు మనకి, మిగతా పథకాలన్నీ ఎఫెక్ట్ అయినాయి. సో ఇక్కడ గవర్నమెంట్ తీసుకోవాలంటే ఆచితూచి, ఇప్పుడు నేషనల్ అంటే సెలబ్రిటీస్ పెద్ద పేరు కొడితే బ్రాండింగ్ బాగా వస్తుంది మనకి, హైకమాండ్ దగ్గర మంచి పేరు రావచ్చు. ఇప్పుడు నాగార్జున అనేది ఆయన ఇండియా లెవెల్, కంట్రీ లెవెల్, వీలైతే కొన్ని ఫారిన్ కంట్రీ పేరు ఉంది. నాగార్జున ఇల్లే కొలగొట్టారు, లేకపోతే కన్వెన్షనల్ కూడా అంటే పెద్ద సంచలన వార్త మీడియా వాళ్ళకి. అదే మురళీమోహన్ గారు వన్ ఆఫ్ ది జేబీఆర్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఆయన దిగ్గజం రియల్ ఎస్టేట్ లో, ఆయన 40 years 45 years ఉన్నారు. ఆయన పేరు అప్పుడు ఆయన ఆక్రమించలేదు, 3 అడుగులు కాంపౌండ్ వాళ్ళ రేకుల షెడ్ అయితే పెరిగిందన్నారు. సో బిల్డింగ్ అయితే లేదు. నేను వివరణ కూడా ఇచ్చాను, బిల్డింగ్ అన్ని కరెక్ట్ తీసేస్తాం. జేబెరీ కన్స్ట్రక్షన్స్ కి సంబంధించి అసలు ఏం జరిగింది సార్, మీకు తెలిసిన విషయం ఏంటి? అతను చాలా కన్స్ట్రక్షన్స్ చేశారు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ కదా అది. వాళ్ళకు కూడా హైడ్రా నోటీసులు ఇచ్చింది అంటే నార్మ్స్ కంత అతీతంగా మురళీమోహన్ గారు వెళ్ళి ఉంటారా? అంటే ఇప్పుడు కొన్ని ఎకరాల్లో 3 అడుగులు అనేది ఎంత అంటే 36 inches. లైన్ బార్డర్ దాటి ఎవరు చూస్తారో చూడరు అని పెట్టేసి ఉంటారు. దానిలో స్ట్రక్చర్ అయితే ఇబ్బంది, అది కూడా దాటకూడదు. ఎందుకంటే గవర్నమెంట్దే, మీ ప్రాపర్టీ మీదే, నా ప్రాపర్టీ. రియల్ ఎస్టేట్ అంటే ఎనీ ప్రాపర్టీ విచ్ ఇస్ గివెన్ ఆన్ దట్ 4 బౌండరీలు ఉంటాయి. నా ప్రాపర్టీ అంటే 4 హద్దులు, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. అది దాంట్లో కొద్దిగా ఎక్స్టెండ్ అయింది. మేబీ ఆ మ్యాపుల్లో తేడా ఉండొచ్చు, పాత మ్యాపులు కొన్ని కనిపించవు. మేబీ అంత పెద్ద ఆయన ఇంటెన్షనల్ గా చేస్తాడనే నమ్మకం నాకు అంటే ఉంది. అంత చేయడు, అంత అన్ని ఎకరాలు లక్షల కోట్లు బిజినెస్ చేసే ఆయన ఒకసారి లేఅవుట్ వేసుకుంటే ఫారెన్ వెళ్ళంటే పెట్టిన డబ్బులు కొట్టుకొని వస్తారంట. ఆయన 750 రూపాయలకి అమ్మింది 2.5 లక్షలు అయింది గజం, గూగుల్ ఆఫీస్ ఎదురుగా జేబేరి ఎన్క్లేవ్ లో. సో అంత పెద్ద పార్టీ ఎక్కడ జరుగుంటది. ఇప్పుడు అన్ని చైర్మన్ కూర్చొని చేయరు కదా, డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ లెవెల్. మీ దాంట్లో కూడా ఎండి చైర్మన్ అందరూ ఉంటారు కదా, ఎక్కడైతే జరిగి ఉండకూడదు. ఇప్పుడు నెక్స్ట్ టైం అది కూడా అపరిమితంగా ఉంటారు. సో అది దానికి పెద్ద, బట్ ఏదైనా గవర్నమెంట్ వదిలేయాలి. పబ్లిక్ మనం కడుతున్నాం ట్యాక్సెస్ అన్ని కూడా, పబ్లిక్ ఈజ్ పేయింగ్ ట్యాక్సెస్. మనకి మెయింటైన్ చేయడం, పార్కులు మెయింటైన్ చేయాలి, ఎవరు చేస్తారు? రోడ్లు మెయింటైన్ చేయాలి, లేక్స్ మెయింటైన్ చేయాలి, మనమే చేయాలి. డబ్బులు ఎక్కడ వస్తాయి? పబ్లిక్ మనం కట్టే ట్యాక్స్ రూపంలో తెలియదు. సో పబ్లిక్ ప్రాపర్టీని పబ్లిక్ వదిలేయడం బెటర్. ఇప్పుడు నేను వచ్చి మీ ప్రాపర్టీ ఆక్యుపై చేసి చూసుకుంటారా? దాని కస్టడీ ఎవరు? గవర్నమెంట్. సో గవర్నమెంట్ కస్టడీ ప్రైవేట్ బిల్డర్కి ఎలాగెళ్ళింది? సో ఇప్పుడు పనిష్మెంట్ ఇస్తానంటున్నారు గవర్నమెంట్. రిటైర్ అయిపోయారు, ఏం పనిష్మెంట్ ఇస్తారు మీరు? 10 years బ్యాక్ చేశారు అనుకోండి, ఆయన రిటైర్ అయిపోయి ఉంటాడు, ఏం చేస్తారు? బ్యాంకులోని ఒక ప్రాపర్టీకి 5 బ్యాంకులు లోన్ ఇస్తున్నారు, 4 బ్యాంకులు లోన్ ఇస్తారు. ఇవ్వకూడదు, ఒక ప్రాపర్టీకి ఒకటే లోన్, కానీ ఇక్కడ 5 బ్యాంకులు ఇస్తున్నారు. ఎలాగ ఇస్తున్నారంటే సమ్ గోటాలా గోయింగ్ బిహైండ్ ది స్క్రీన్. అది మనం ఇక్కడ లైవ్ లో చెప్పలేం, కానీ డీటెయిల్స్కి వెళ్తే తెలుసు ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఏ టైంలో ఇచ్చారు, ఎంత తీసుకొని ఇచ్చారు, ఎంత మాట్లాడుకు, ఇవన్నీ మనకు తెలియదు. సో డెఫినెట్ గా ఒక మనిషి అయితే కాదు, ఇది 4 కలిపి 4-5 డిపార్ట్మెంట్ కలిపి. ఇప్పుడు ఇక్కడ ఇలాంటి సర్వే నెంబర్స్ మనం కట్టొద్దు, ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది, 2 పోర్టల్లో చూసినా కూడా మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది అని మీరు అంటున్నారు. ఇక్కడ కట్టిన తర్వాత ఇప్పుడు హైడ్రా వచ్చి కూల్ చేస్తుంది అనుకోండి, పూర్తిగా నేలమట్టం చేసేసిన తర్వాత ఆ ల్యాండ్ ని దేనికోసం యూజ్ చేయొచ్చు? కన్వెన్షన్ ఉంది, అతను పట్టా భూమి కొనుక్కున్నాడు, అక్కడ పట్టా భూమిలో కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పి ఆఫీసర్లు చెప్తూ ఉన్నారు.
నేను ఎంక్రోచ్ చేయలేదు, నేను నామ్స్ ప్రకారమే కట్టుకున్నానని నాగార్జున అన్నారు. అయిపోయింది. బట్ ఎన్ కన్వెన్షన్ కమర్షియల్ ప్రాపర్టీగా మారిపోయింది కాబట్టి మేము కూల్చామన్నారు రంగనాథ్ గారు. ఇప్పుడు మరి ఆ కూల్చేసిన ప్రాపర్టీలో ఎలాంటి కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్ కి సంబంధించి చేయాలంటారా, లేదంటే గ్రీనరీ గానే ముందున్న లైక్ డెవలప్మెంట్ అట్లానే? ఇది బేసికలీ ఇవి వ్యవసాయం భూములు అండి. అగ్రికల్చర్ మనం ఇందాక పోర్టుకెళ్ళినప్పుడు అగ్రికల్చర్ అని చూసాం. అగ్రికల్చర్ ల్యాండ్స్ లో కట్టడానికి అనుమతి లేదు. మీరు గ్రీనరీ ఆకుకూరలు, పువ్వులు, పళ్ళు అవి వేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అయితే సిమెంట్ కన్స్ట్రక్షన్ అయితే జరగకూడదు. ఇట్ షుడ్ బి, బికాస్ శాండ్ అనేది ఏంటంటే సాయిల్ చాలా లూజ్ గా ఉంటుంది. మీకు అగ్రికల్చర్ సాయిల్ ఎప్పుడు తడిసి ఉంటుంది, వెట్టుగా ఉంటుంది. సో ఆ భూమిని మీరు భారీ భవనాలు కట్టారనుకోండి, కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. అది ప్రజల ఇంట్రెస్ట్ కూడా. ఇప్పుడు కట్టిన తర్వాత కూలిపోతే మీకు ఇబ్బందే కదా. సో ఈ భూమి ఇప్పుడు నాగార్జున గారికే ఉంటది, బట్ హీ విల్ నాట్ డూ ది కన్స్ట్రక్షన్. గవర్నమెంట్ ఆయనకి తీసుకొని మీరు కొనుక్కున్నట్టు ప్రూఫ్ ఉంటే, ఆయన పట్టా భూములు ఏదో కొనుక్కుని, ఆయన మిస్టేక్ ఏం చేశారంటే బఫర్ జోన్ లో కట్టాడు. ల్యాండ్ తో ఇల్లీగల్ అని చెప్పట్లేదు ఎక్కడ. ఏవి రంగనాథ్ గారు ల్యాండ్ ఇల్లీగల్ అని ఎక్కడ చెప్పలేదు. ఆయన ఏమన్నారు, ల్యాండ్ అయిందే బట్ కన్స్ట్రక్షన్ ఈజ్ నాట్ కరెక్ట్. రూల్స్ ప్రకారం రూల్స్ విరుద్ధంగా కట్టారు. ఆ ల్యాండ్ అని మిగిలిపోతే ఈ కెన్ డూ సమ్ ఫార్మింగ్, లేదా గ్రీన్ చెట్లు మొక్కలు వేసుకొని, చెట్లు కూడా మొక్కలు వేసుకొని డైలీ ఫార్మింగ్ ఉంటుంది, ఫార్మింగ్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అనేది ఆ బఫర్ జోన్ తర్వాత కట్టుకోవాలి. ఇప్పుడు ఆయనకి టోటల్ 9-10 acres ఉంది, అందులో మనకు 3.5 acres ఈ జోన్ లో వచ్చింది. అది కూడా బార్డర్ లో కట్టాడు ఆయన. ఇటుపక్క కట్టుంటే ఉండేది. ఇప్పుడు మొత్తం దానివల్ల మొదటి కట్టడం మొత్తం పోయింది. FTL ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది మామూలుగా? ఒక FTL కరెక్ట్ స్కేల్ మెజర్మెంట్ లేదండి. మనం ఓవర్ఫ్లో ఎంత వరకు విస్తీర్ణం అవుతుందో ఆ విస్తీర్ణం వరకు FTL. ఇన్ని మీటర్స్ అనేది అది బఫర్ జోన్ కి ఉంది కానీ FTL సపరేట్ గా లేదండి. బఫర్ జోన్ కి నేను చెప్పా కదా ఇందాక, చెరువు కనుక ఆ సైజు 10 ఎకరాల కంటే తక్కువ ఉంటే 9 మీటర్ల డిస్టెన్స్, 1 మీటర్ 3.3, సో అంటూ అన్ని ఫీట్లు లేదా అన్ని మీటర్లు. అదే 25 ఎకరాలు కొన్ని పెద్ద ఉంటాయి, 25 ఎకరాల కంటే ఎక్కువ, దానికి 30 మీటర్స్ బఫర్ జోన్. అందులో అసలు ఎటువంటి కన్స్ట్రక్షన్ కట్టకూడదు. ఫైనల్ ఎలా ఉంది సార్ ఈ హైడ్రా పనితీరు? మీకేమనిపిస్తుంది? హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కి సంబంధించి బెంబేలు ఎత్తిపోతున్నారు. కొనుక్కున్న అడ్వాన్సులు తిరిగి ఇచ్చే, అంటే కట్టేసిన అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయాలని చాలా మంది ఆందోళన పడుతూ ఉన్నారు. ఎలా ఉందంటారు మార్కెట్ ట్రెండ్స్? ఎట్లా కనిపిస్తున్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ లో లేదా ప్రైవేట్ హౌస్ ఏదైనా సిస్టమ్ పెట్టాలని అందరూ ఎగ్నెస్ట్ ఉంటారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పంచింగ్ కార్డ్ పెట్టారు, అందరూ వ్యతిరేకించారు. కానీ సిస్టమ్ ఉంటే మంచిది, అడ్మినిస్ట్రేషన్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ రేటు పెంచాలనుకో, పెట్రోల్ 10 రూపాయలు పెంచుతున్నాం పర్ లీటర్ అంటారు. ఇమీడియట్ గా ధర్నా స్టార్ట్ అవుతుంది అపోజిషన్. అట్లా పెంచుంటే వాళ్ళు పెంచాల్సిన 5 రూపాయలే. వాళ్ళకి వీళ్ళు అడిగితే వీళ్ళ మాటకి వాల్యూ ఇవ్వాలని. సో 10 రూపాయలు కాస్త ఈ మైండ్లో ఏముంది, 5 రూపాయలు పెంచాలని ఉంది, కానీ 10 రూపాయలని పెట్టారు. ఎందుకంటే అపోజిషన్ కూడా కన్విన్స్ చేయాలి కదా, సాటిస్ఫై చేయాలి. మరి వాళ్ళ రోల్ ఏంటి? ప్రతిపక్ష నాయకుడిగా సరే మాట్లాడి 4 రూపాయలు చేస్తాం అంటే, లేదా 5 రూపాయలు చేస్తాం. సో అల్టిమేట్లీ మనం ఏమంటాం, పబ్లిక్ రాగానే సైకిల్లో తిరుగుదాం, నడిచి వెళ్దాం, బస్సులు వెళ్దాం, ఒక 1 వీక్ చేస్తాం, మళ్ళీ 7వ రోజు దాటగానే బ్యాక్ టు స్కేర్, కుక్కతాక లాగితే స్టేట్మెంట్ వదిలేస్తే. అట్లా ఆ ఇనీషియల్ 1 month లో ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఇంపాక్ట్ అనేది ఉంటుంది, భయం అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే గవర్నమెంట్ ఒక మంచి స్టెప్ ఏం తీసుకోవాలంటే, ఆ కామన్ పబ్లిక్ ఇబ్బంది కాకుండా చూసుకుంటే, ఇనిషియేషన్ అయితే 100% పాజిటివ్ రెస్పాన్సే ఉంది. కానీ మరీ అగ్రెసివ్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ అగ్రెసివ్నెస్ చూసుకొని కొద్ది టైం ఇచ్చి ఉరి తీసేటప్పుడు కూడా లాస్ట్ కోరిక ఏమన్నా కోరుకో బాబు అని చెప్తారు. ఇక అది కూడా లేదు, ఎలాగైనా షూట్ ఎట్ సైట్. అది కాకుండా అక్కడ కొద్ది టైం ఇచ్చి కొద్ది ఒపీనియన్ తీసుకుంటుంటే బాగుండేది. ఇది ఓన్లీ సజెషన్, మనం రూల్స్ ఫ్రేమ్ చేసేవాళ్ళం కాదు. రూల్స్ ఆర్ మేడ్ ఫర్ బ్యాడ్ పీపుల్, బట్ రూల్స్ ఆర్ ఫాలోడ్ ఫర్ బై గుడ్ పీపుల్. అది ఎప్పటికీ ఉంది. ఎప్పుడు గవర్నమెంట్ ఏ లా పెట్టినా దానికి లూప్ హోల్ ఉంటుంది. ఇప్పుడు కస్టమ్స్ లో నేను చాలాసార్లు చూసాను, మన రెడ్ లిస్ట్ లో పెడతారు, ఏదైనా ఇంపోర్టెడ్ ఐటమ్ చేసిన ఎక్స్పోర్టెడ్ రెడ్ లిస్ట్ లో పెట్టి మాట్లాడి భయపడుతుంది. నాకు ఫోన్ కాల్ వస్తుంటాయి చాలా మంది, మీ పార్సల్ రిజెక్ట్ అయింది, రెడ్ లిస్ట్ లో ఉంది, ఏదో అంటే అనవసరమైన వస్తువులు తెప్పిస్తున్నారు ఇల్లీగల్ గాని. అక్కడ వెళ్ళి చూస్తే ఆ లా చెప్తాడు, ఇలా చేసి ఈ క్లాస్ కింద ఇలా ఉండి ఆయన సొల్యూషన్ ఇస్తాడు. సో గవర్నమెంట్ లాస్ అనేది అలాగే ఉంటాయి, మనం ఏం చేయలేం. తప్పులు ఉంటూనే లా ఉండాలి, తప్పులు లేకుంటే లా ఉండదు. ఉండడం కష్టం, ఎందుకంటే మంచివాడు ఉన్నట్టు అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోతాడు. మనం చూసాం కదా, 10 మందిలో 1-2 మంచివాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డవాళ్ళు ఉంటారు, అందరూ మంచివాళ్ళు ఉంటారు. ఆ మంచివాళ్ళు చెడ్డవాళ్ళ మంది బతకలేరు. సో అప్పుడు అయితే చాలా మంది చూడండి, కొంతమంది ఆఫీసర్ బ్యూరోక్రాట్స్ మాట ఎవ్రీ 3 నెలలు ట్రాన్స్ఫర్ అవుతుంటారు. సో అది రీజన్ అది డిఫరెంట్ ఉండొచ్చు. సో ఇక్కడ అనేది ఏంటంటే, ఈ ఏవి రంగనాథ్ గారు కమిషనర్ పెట్టి బాగా మోటివేట్ చేసి, ఆయన మంచి రూల్స్ పెట్టి ఫాలో అయ్యి, ఆయన కోలుకొట్టే ముందు కూడా 10 డిపార్ట్మెంట్ అప్రూవల్ తీసుకుంటున్నాడు. ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్, డిటిసిపి, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్,
అట్లా రేరా అందరినీ తీసుకొని కన్సాలిడేట్ గా ఆయన ఒక్క డెసిషన్ కాదు, నాకు తెలిసి బయటగా ఆయన ఒక్కటి కనిపిస్తున్నాడు. బట్ లాన్ ఇంటర్నల్లీ ఎందుకంటే టీమ్ వర్క్, ఎందుకంటే ఒకరి మీద నడవదు కదా, కమిషనర్ గారు అన్ని చేయలేరు కదా. సో అందుకని 3,500 మంది స్టాఫ్ ని అలికేట్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్. అప్పుడు ఆల్రెడీ 300 మంది దాకా జాయిన్ అయిపోయారు. ప్లస్ సపరేట్ పోలీస్ స్టేషన్ సపరేట్ పవర్స్ ఇచ్చారు, వేరే వాళ్ళతో సంబంధం లేదు. ఇందాక నేను CISF అని చెప్పాను ఒక ఇంటర్వ్యూలో, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. మీరు ఎయిర్పోర్ట్ ఉన్నారు అనుకోండి, మీ బ్యాగ్ లో లోషన్ ఏదో ఉంది ఆపేస్తాడు. నాకు ఎమ్మెల్యే తెలిసిన వదిలి ఫస్ట్ కూర్చోబెడతాడు, నువ్వు ఫ్లైట్ కి వెళ్ళి ఇక్కడ కూర్చో, నీకు ఎమ్మెల్యే ఎంపీ తర్వాత తీ అంటాడు. అంతేగాని అందుకే వాళ్ళు ఎవరు స్టేట్ లీడర్ కూడా భయపడరు. CIS ఉంటే ఫుల్ పవర్స్. ఇప్పుడు అట్లానే రేరా అట్లా ఉంది. అట్లా NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నేచర్ కనిపెట్టేది, ప్రొటెక్ట్ చేసేది. సో వీళ్ళందరికీ డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎవరి మాట వినరు. నాకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ. వెస్టర్న్ కంట్రీలో చూడండి, మీరు ఏదైనా తప్పని చేస్తే 3 కార్లు వచ్చి ఫస్ట్ లాన్ వేస్తారు. నాకు ఎమ్మెల్యే అయ్యేసి అంటే పట్టించుకోరు, ఫస్ట్ చేసేస్తాడు. అలాంటి రూల్స్ రావాలి మన దగ్గర. నేను ఎక్కడో చూసాను ఫారిన్ కంట్రీస్ లో ట్రైన్ తరచుగా లేట్ అవుతుందంట. ఒక రోజు ఆ కింగ్ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయీస్ ఆ ట్రైన్ లో ఎవరో ట్రావెల్ చేసారో పిలిచి వరుసగా షూట్ చేశాడంట. ఇంకా ఆ రోజు ట్రైన్ లేట్ అవ్వదు. అంటే పనిష్మెంట్ అనేది ఇప్పుడు బిల్డర్స్ కి అట్లా లేదండి. బిల్డర్స్ ఆర్ టేకింగ్ ఏ ఛాన్స్. నాకు ఆయన తెలుసు, ఇప్పుడు కోకాపేట 100 కోట్లు అన్నారు, ఆ 4 కొన్నారు, మీకు తెలుసలేదు. అందరూ కొనలేదు, ఆ 4 కూడా కట్టలేదు. సో అది డిఫరెంట్ ఫోరం అది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఏదైనా ఒక సిస్టమ్ పెట్టినప్పుడు పబ్లిక్ కి కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఫీల్ అవుతారు. బట్ లాంగ్ టర్మ్ లో సిస్టమ్ విల్ హెల్ప్. ఇవాళ రంగనాథ్ గారు ఉన్నారు, ఇంకా XYZ ఉండొచ్చు. రంగనాథ్ గారు అఫీషియల్ ప్రెజెంటేషన్, బట్ దాని వెనకాల 10 మంది టీంలు ఉన్నాయి, 3,500 మంది ఒక డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు. సో దట్స్ ఎ వెరీ గ్రేట్ ఎఫర్ట్. బట్ ఓన్లీ ది కామన్ పబ్లిక్ ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటది అనేది నా ఒపీనియన్. ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ హైదరాబాద్ వచ్చిన తర్వాత చూస్తున్నాం కదండి, ఈ లైక్ డిమాలిషెస్ అన్ని కూడా అమీన్పూర్, కోకాపేట, తెల్లాపేట్, నిజాంపేట్, ప్రగతి నగర్, లేదంటే దుర్గం చెరువు, ఈ సరౌండింగ్స్ ఎక్కువగా జరుగుతున్నట్టు ఏమైనా అనిపించిందా? ఎందుకంటే ఎక్కువగా అటే FTL డెవలప్ అయింది ఎక్కడ ఉందండి. ఇప్పుడు KCR గారు ఉన్నప్పుడు ఓట్లు సిటీలో ఎవరికి వచ్చాయి? మన అసెంబ్లీ ఎలక్షన్ ఓట్లు ఎవరికి వచ్చాయి సిటీలో? KCR గారికి వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఎందుకంటే 10 రూపాయలు 100 రూపాయలు చేశాడు ఆయన. రియల్ ఎస్టేట్ ఆర్టిఫిషియల్ జంప, ఏ జంపను 10 రూపాయలది 100 రూపాయలు, 100 రూపాయలు 1000 రూపాయలు చేశాడు. 10 times పెరిగింది 10 years లో. సో మోస్ట్ ఆఫ్ ది సిటీ పబ్లిక్ ఆర్ వెరీ హ్యాపీ. బట్ అవుట్ సైడ్ సిటీ ఏమైందండి? ఒక్కడు పడలేదు TRS కి. ఎవరు పడింది? బికాస్ దే ఆర్ నాట్ హ్యాపీ. KCR గారు ఏం చేశారంటే హైదరాబాద్ వెస్ట్ జోన్ అని పట్టుకొని దాన్ని మొత్తం మీరు చెప్పిన ఏరియాలన్నీ అటు ఇటు అక్కడే డెవలప్ అయినాయి. సో అక్కడే అటాక్ చేశారు. స్లోగా అన్నిటికీ వస్తుంది. ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ క్రోకడైల్ ఫెస్టివల్. సో అందరికి లైన్ బై లైన్, స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు. ముందు ఎక్కడ థిక్ పాపులేషన్ ఉందో, ఎక్కడ హై వాల్యూ ఎక్కడ ఉప్పల్లో ఉంటాయా, ఇటు ఉంటాయా, కోకాపేట ఉంటుంది, నార్సింగి, నల్గొండ ఒక బిల్డర్ అయితే వరుస 50,000 60,000 అప్పుడు ఒకటే లైన్ లో కట్టేసాడు. పెద్ద 40 years old బిల్డర్. సో వాట్ ఎక్కడ సేల్స్ లో ఎన్ని కంపెనీ ఎవరైనా సేల్స్ లో ఉన్నాను చాలా రోజులు, 80% ఆఫ్ ది రిజల్ట్స్ ఈస్ గివెన్ బై 20% ఆఫ్ ది పీపుల్. ఒక 100 మంది ఉన్నారు అనుకోండి కంపెనీలో, 20 మంది మాత్రం 80% అవుట్పుట్ ఇస్తారు, మిగతా 80 మంది మాత్రం 20% అవుట్పుట్ ఇస్తారు. ఇక్కడ మీరు అడిగింది అనుకో, మీరు అడగదు, దానికి దీని లింక్ ఏంటంటే ఇక్కడ 80% రెవెన్యూ ఆ 20% ల్యాండ్స్ లోనే ఉంది, మిగతా 80% మిగతా ల్యాండ్ లో ఉంది. సో ఇక్కడ తక్కువ పడితే ఎక్కువ రిజల్ట్స్. మాకు ఒక ఆయన ఉండాడు, ఒక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేద్దాం. మాకు స్టోర్స్ లో ఒక ఆయన ఉండాడు, శర్మ అని, బ్రాహ్మిన్స్, మ్యారేజ్ కాలేదు, 35 years ఉంటాయి. ఆయన MD గారు మార్నింగ్ వచ్చి అందరినీ చూసుకొని వెళ్తాడు. 3 సార్లు చెప్పాడు, నోట్లో వేలు పెట్టుకొని కూర్చుంటాడు. మంచోడు, డెడికేటెడ్, ఇన్నోసెంట్, నోట్లో వేలు పెట్టుకొని టేబుల్ మీద కూర్చుంటాడు. అని వచ్చి బాబు పని చేయని చెప్పాడు. 3 సార్లు చూసాడు, వెళ్ళకపోతే తీసుకెళ్లి స్టోర్స్ లో వేస్తాడు, ఎక్కడ అడవిలో స్టోర్స్ లో నైట్ షిఫ్ట్ లో. ఈయన ఏం చేసి ఇక్కడ ఎవరు నైట్ షిఫ్ట్ పడుకోవడం మొదలు పెట్టాడు. ఒకరోజు మా MD గారు బ్రదర్ వెళ్ళి అడిగారు, కాన్వే అంటారు కదా, కారు అనేది పక్కన ఆపి 1/2 kilometer నడుచుకొని వెళ్ళారు. వెళ్తే సెక్యూరిటీ పడుకుని వాడిని కుట్టాడు. తర్వాత లోన్కి వెళ్ళి ఈయన లేపాడు, కొట్టలేదు, ఎంప్లాయ్ కదా కొట్టలేదు. కొట్టుకుంటా ఒక డ్రమ్తో నట్లు బోల్ట్ ఉన్నాయి, చిన్న నట్లు బోల్ట్, పెద్ద డ్రమ్ ఉంటుంది 200 liters. దాని ఉంటే నీకు పనిష్మెంట్ ఏంటంటే పడుకోకుండా ఉండాలంటే ఇవన్నీ రేపు పొద్దున వచ్చి లెక్క పెట్టాను. ఎన్ని రోజులు పడుతుంది నా లెక్క తెలుసుగా, మీకు చిన్న నట్టు బోల్ట్ ఎంత ఉంటాయి, ఫ్యాన్లకి అట్లు ఎలా లెక్క పెడతాడు? అందరూ స్టన్ అయిపోయాం. పొద్దున వచ్చేసరికి 10 గంటలకు వెళ్ళాడు, లెక్క పెట్టినారు అన్నట్టు. ఎలా లెక్క పెట్టాడు? అంతే జరిగింది 12-1 గంటకి. ఆయన ఏం చేశాడు, ఇన్నోసెంట్ పర్సన్ అన్నాం కానీ లేజీ పీపుల్ ఆర్ మోర్ ఇంటెలిజెంట్ దెన్ నార్మల్ పీపుల్. 1 kg డబ్బా తీసుకుని ఆయన లెక్క పెట్టాడు, ఎన్ని కేజీలు ఉందో లెక్క పెట్టాడు. కావాలంటే మీరు లెక్క పెట్టుకోండి సార్ అన్నాడు. అందుకే ఒక ప్రాబ్ కూడా ఉంది, చాలా హార్డెస్ట్ థింగ్ ఏదైనా ఉంటే అది లేజియెస్ట్ ఫెలోస్ కి చెప్పాలి అంటే దట్ షుడ్ బి వెరీ ఈజీ. ఎందుకంటే వాళ్ళు చాలా
టాక్టివ్ గా దాన్ని డీల్ చేస్తారు అని. సో ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్. ఓవరాల్ ఏంటంటే హైడ్రా అనేది నా ప్రకారం ఇట్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది అందరిలో. మనం చూసి మిగతా స్టేట్లు కూడా ఫాలో అవుతుంది. కొన్ని స్టేట్లు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టారు. ఏదో తప్పు చేసి ఇల్లు ఎరగొట్టారంటే వెళ్ళి మన ఇన్సిడెంట్ అయిన తర్వాత. సో ఈయన స్ఫూర్తి ఇచ్చాడు అందరికి. బట్ ఆ స్ఫూర్తి ఎంతవరకు రివర్స్ అవ్వకుండా చూసుకోవాలి. యాక్షన్ తీసుకుని కానీ స్పీడ్కి వెళ్తే స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి మధ్యలో. ఆ బ్రేకర్లు చూసుకొని మనం ముందుకెళ్తే ఐ థింక్ 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా ఆయన సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.